సినిమా భైరవం ట్రైలర్ ఎలా అనిపించింది మీ అందరికి? కమాన్ ఎనర్జీ! ఎలా ఉంది ట్రైలర్? అందరూ ట్రైలర్ ఎంజాయ్ చేశారు కదా? సెట్ మా ట్రైలర్ ఎలా ఉందో మా సినిమా భైరవం కూడా అలానే ఉండబోతుందండి. తప్పకుండా మీ అందరూ బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మా హోల్ టీమ్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము చాలా చాలా ప్రేమించి ఇష్టపడి కష్టపడి మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మే 31వ తారీఖున మే 30th భైరవ్ మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ తప్పకుండా అలరిస్తుంది అని మా గట్టి నమ్మకం అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, సినిమాని ప్రేమించే అభిమానులందరికీ నా హార్దిక స్వాగతం. అండ్ అలానే ఈ సినిమాకి పనిచేసిన మా హోల్ కాస్ట్ అండ్ క్రూకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన సినిమాటోగ్రఫర్ మినిస్టర్ దుర్గేష్ గారికి, అలానే మా ఎమ్మెల్యే గారికి, ఏలూరు ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ. అలానే అంబికా కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. అలానే అన్నిటికంటే ముఖ్యమైనది మన ఏలూరు ఎంపీ. ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడానికి ముఖ్య కారణం మా మహేష్ అన్న. ఎందుకంటే మహేష్ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఏలూరులో ఫంక్షన్ పెట్టడం జరిగిందండి. ఎక్కడో ఫస్ట్ విజయవాడ వేరే ఎక్కడెక్కడో అనుకున్నాము, కానీ మహేష్ అన్న అన్నాడు, కాసాయ్ మా ఏలూరు ప్రజల కోసం, మా ఏలూరు కాన్స్టిట్యున్సీ కోసం నువ్వు ఇక్కడ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. మాకు మరెన్నో ఫంక్షన్స్ ఇక్కడ జరుగుతూ సినిమా ఫంక్షన్స్ ఇక్కడ జరిగితే చాలా మంచిదని చెప్పి మాకు మహేష్ గారు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానికి విచ్చేసినందుకు మా పుట్ట మహేష్ అన్నకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మీరు వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్లీ మీన్స్ ఏ మాట్. మీ ఏలూరు చాలా మంచి సేఫ్ హ్యాండ్స్లో ఉందండి. ద బెస్ట్ అండ్ మోస్ట్ క్లాసియస్ట్ ఎంపీ. అండ్ అలానే అండి ఈ సినిమా ముఖ్యంగా నేను కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది. అంటే నిజం చెప్పాలంటే గ్యాప్ తీసుకుందాం అనుకోలేదు, బట్ అనుకోకుండా వచ్చింది. బట్ నేను రాధామోహన్ గారు ఒక మంచి సినిమా చేద్దాం అన్నట్టు మట్టుకి ఫస్ట్ నుంచి అనుకున్నాం. తర్వాత ఏ సినిమా ఏ కథ అని అనుకున్నాం. తర్వాత నేను రాధామోహన్ గారికి, సార్ నాకు ఒక వైడ్ అడ్వైజ్ ఉంది సార్, విజయ్ గారు చాలా ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ అండి, ఒకసారి మీరు విజయ్ గారి దగ్గర ఉన్న కథ వినండి అని చెప్పి నేను విజయ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న విజయ్ అన్న ఒకసారి వెళ్ళి మీరు రాధామోహన్ గారికి కథ చెప్పండి అంటే ఓకే బ్రో అని చెప్పి వెళ్ళటం. తర్వాత రాధామోహన్ గారికి విజయ్ గారి ప్యాషన్ కనిపించటం, మా ఇద్దరి కలయికలు ఒక మంచి సినిమా తీద్దాం అనుకున్నాం.